కార్యక్రమంలో అమ్మ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ఎందుకంటే మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టేసేసి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, టీచర్స్ ఎలా చదువుతున్నారు, సో అలాగే తల్లిదండ్రుల గౌరవం ఎలా పెంపొందించుకోవాలి, 10 మందికి ఇలా కలిస్తే కదా మన పిల్లలు ఏం చేస్తున్నారు. అట్లీస్ట్ ఈరోజు నేను అక్కడ చూశాను, తల్లిదండ్రులకు పాదాలు కడిగించడం కానీ ఇంకోటి కానీ చేయడం అనేది మన ప్రభుత్వ హయాంలో ఇలాగ నిర్వహించడం అనేది నాకు తెలిసి కొత్తగా ఇలాంటి స్కీములు పెట్టి 10 మంది ఇంటరాక్షన్ అంటే వారితో లైబ్రరీ మెయింటైన్ చేస్తూ మన పిల్లలు ఎలా ఉన్నారు. ఎందుకంటే టీచర్స్ కి పేరెంట్స్ కి మధ్య అనుసంధానం చేయడమే గవర్నమెంట్ వారి ముఖ్య ఉద్దేశము. అందరూ కూడా వాళ్ళు బాగా కొద్ది ఏజ్ వచ్చాక కానీ లేదా ఇంకొక రీత్యా ఉద్యోగ రీత్యా కానీ మనకున్న ప్రెజర్స్ కానీ దానివల్ల చదువుకున్నది గుర్తు చేసుకొని మననం చేసుకుంటూ గురువును గుర్తు చేసుకోవాలి. గురువు ఏదైతే క్రమశిక్షణలో ఉండమని చెప్తాడో ఆ క్రమశిక్షణని పాటించాలా అని ఇవాళ ఒకరోజు గురువుని స్మరించుకుంటూ గురువుకు మనం ఇచ్చే సన్మానము గౌరవమే ఈ గురు పూజోత్సవం. ఎందుకంటే మేము కూడా గురువుల యొక్క శిక్షణతోటి ఇవాళ ఇంత స్టేజ్లో ఉన్నామంటే వారి దయ, వారిని ఫాలో కావడం, వారు ఇచ్చిన క్రమశిక్షణను పాటించడం, వారిని మననం చేసుకుంటూ సో ఏం చెప్తున్నారో ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మాకు తెలిసినవి ఒక 10 మందికి తెలియజేయడం. సో దీనివల్ల ఏమవుతుందంటే చదువు లేనివాడు కూడా గురువు కాకపోయినా కూడా 10 మందికి తెలియజేస్తే ఆ గురువు చెప్పింది అట్లీస్ట్ 10 మందికి స్ప్రెడ్ అయిపోయి దాని ద్వారా క్రమశిక్షణ అలవాటు అయిపోయి ఒక నిబద్ధతతో కూడిన జీవితాన్ని అలవర్చుకుంటారని ఈ గురు పూజోత్సవం రోజు మీకు అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా మాకు ఎందుకంటే నేను కూడా ఒక గురువు కొడుకును కాబట్టి మాకు కూడా ప్రతి ఏటా ఇట్లాంటి గురువులను తీసుకురావడము, వారికి సన్మానం చేయడము ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి కొద్దిగా మాకు కూడా ఆ క్రమశిక్షణ అనేది ఆ అలవాటుతోటి మనం 10 మందికి తెలియజేద్దాం. మనకు తెలిసింది సబ్జెక్ట్, ఎందుకంటే మా సబ్జెక్టు వేరే మీ సబ్జెక్టు వేరే అయినా కూడా దీంట్లో 10 మందికి తెలియజేస్తే మా డిపార్ట్మెంట్ గురించి కూడా మీకు కూడా ఐడియా ఉంటుంది. అందరం కూడా బాగుండాలని మా యొక్క స్పీచ్ని ఇవ్వాలని మన స్కూల్ తరఫున మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ నేటి బాలురే రేపటి పౌరులు. గురువులు ఏం చెప్తున్నారు, నేను ఆ సబ్జెక్ట్ వచ్చేసి రోడ్ సేఫ్టీ, రహదారి భద్రత మనందరి బాధ్యత. రహదారి ఎక్కడికి పోదు కదా, రోడ్డు వేసింది, కానీ దాన్ని ఉపయోగించే వాళ్ళు భద్రతగా ఉపయోగిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మనము హ్యాపీగా జర్నీ చేసి మనము మన కుటుంబ సభ్యులు అందరూ కూడా హ్యాపీగా గమ్యస్థానం చేయడమే రోడ్ సేఫ్టీ. అలాగే సాలీన 1,70,000 మంది ఈ రహదారి ప్రమాదాల్లో మృత్యువాత పడతా ఉన్నారు. అంటే 1,70,000 మంది అనేది చిన్న సంఖ్య కాదు. ఎందుకంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక మనిషితో పోదది, ఒక కుటుంబం రోడ్డున పడుతుంది. కాబట్టి ఆ కుటుంబ బాధ్యత ఎవరైతే వాహనాన్ని నడుపుతున్నారో, వాహనంలో ఉన్నారో, ఆ వాహనంలో వెళ్తున్న వారు కూడా జాగ్రత్తగా ఆ రోడ్ సేఫ్టీ గురించి డ్రైవర్కి సూచనలు ఇస్తే మనము ఎలాంటి ప్రమాదాలు లేకుండా బయటపడవచ్చు. అలాగే 4,50,000 మంది క్షతగాత్రులు అవుతున్నారంటే ఇంజరీ అవ్వడం, అంటే చెయ్యి విరగడము, కాలు విరగడము, తల పగలడము. సో ఇలాంటి వాటివన్నీ కూడా అవి కూడా చాలా ప్రమాదకరమైన కాబట్టి, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ ప్రమాదమైన జీవితాంతం కూడా వికలాంగులాగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణ, మా బామ్మర్తి అనంతపూర్ నుంచి బత్తలపల్లికి మెడికల్ చెకప్ కోసం వస్తూ ఒక మోటార్ సైకిల్ హెల్మెట్ లేకపోవడం వల్ల కారు స్పీడ్గా వస్తుందని చెప్పి ఆ స్పీడ్లో మోటార్ సైకిల్ పక్కకు పోయి ఆ మట్టిలో కూరుకుపోయి కింద పడడం వల్ల తలకు గాయమై నియర్లీ 2 years అయింది. ఇంతవరకు నడవలేడు, ఎవరిని గుర్తుంచుకోలేడు. అతను అదృష్టవశాత్తు 53 సంవత్సరాల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఎప్పుడో పెండింగ్ ఉన్న ఉద్యోగము 53 సంవత్సరాల్లో ఉద్యోగం వచ్చింది. జాయిన్ అయ్యాడు. 1 నెల ఉద్యోగం చేసి ట్రాన్స్ఫర్ వస్తే అతనికి హెల్త్ బాగాలేకపోతే బత్తలపల్లిలో
ఆర్డిటి హాస్పిటల్లో చూపించుకుందామని అనంతపూర్ నుంచి మోటార్ సైకిల్లో వస్తూ కింద పడి 2 ఏళ్లుగా ఒకరి కంట్రోల్లో ఆధీనంలో ఉండడం వల్ల ఏమి చేస్తున్నాడో తెలియదు. అతనికి ఏమి గుర్తుండదు, ఎవరు పోయింది ఏమి కూడా గుర్తుండదు. ఎందువల్ల అతనే హెల్మెట్ పెట్టుకొని ఉంటే సో రిమైనింగ్ పార్ట్ ఏదైనా కానీ ఏం జరిగినా బతకచ్చు. చేయలేకపోయినా బతుకుతాడు కదా మనిషి, కాలు లేకపోయినా బతుకుతాడు. మరి తల లేకపోతే ఆ తలని కాపాడుకోండి బాబు. మోటార్ సైకిల్ వాళ్ళు తోలే వాళ్ళు విధిగా హెల్మెట్ ధరించాలి. అలాగే హెల్మెట్ వేసుకున్నప్పుడు మనము ఈ వాచ్ స్ట్రాప్ని ఎలా టైట్ చేసుకుంటామో అలాగే కింద చిన్ స్ట్రాప్ అనేది ఇచ్చింటారు, దాన్ని టైట్ చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది కింద పడకుండా, మీరు కింద పడినా మీకు తల గాయం కాకుండా మనకు ప్రమాద బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే కారులో వెళ్ళే వాళ్ళు విధిగా సీట్ బెల్ట్ వేసుకుంటే మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ బాడీ ముందుకు వెళ్లకుండా, మనకు బండి ఆపాలంటే బ్రేక్ వేస్తాం, మరి మనిషి బాడీ ఆపాలంటే సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల సో అట్లీస్ట్ మన బాడీ కదలకుండా, తల ముందరున్న గ్లాస్కు తగలకుండా, స్టీరింగ్ వీల్ మన బాడీ ఇక్కడ ఈ బోన్స్ ఉంటాయి కదా వీటికి గుచ్చుకోకుండా మీకు ప్రమాదం లేకుండా కాపాడుతుంది. అలాగే మనం సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల ఈ కార్లు ఇట్లాంటి సోఫిస్టికేటెడ్ వెహికల్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల అసలు నీకు ఇంత కూడా గాయం కాకుండా ప్రమాదం లేకుండా బయటపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సీట్ బెల్ట్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే ఈ స్టాటిస్టిక్స్లో 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసున్న వ్యక్తులు 64% యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకంటే ఇదే గురు పూజోత్సవం రోజు మనం అనుకుంటాం గురువు చెప్పింది వినాలా, బాగా చదువుకోవాలి, మనము అలాగే మనం చేస్తున్న పని ఏమి అది మంచిదా కాదా అనేది ఆలోచించి చేయాల్సిన బాధ్యత మనం గుర్తు చేసుకోవడం అనే దానికే ఇక్కడ గురు పూజోత్సవం అనేది. అలాంటి గుర్తు పెట్టుకోకుండా క్షణికావేశంలో ఆలోచన రాహిత్యంతో స్పీడ్గా తోలడం, హెల్మెట్ ధరించకపోవడం లేదా సీట్ బెల్ట్ వేసుకోకపోవడం, సో ఇవన్నీ ఇండిసిప్లైన్ ఫెలోస్ అంటారు. కాబట్టి మనము ఏదైతే మనం చదువుకున్నామో నేర్చుకున్నామో వాటిని పాటిస్తే మనం జీవితాంతం మనం ఇక్కడే ఉండొచ్చు. అలాగే పేరెంట్స్ ఏం చేస్తారంటే 10th లో 100కు 100 వచ్చినాయి మా వాడికి ఏదన్నా కొనివ్వాలా, వాడికి మంచి భోజనం పెట్టండి, మీకు కావాలా ఒక సూట్ ఇచ్చుకోండి, వాడికి ఒక మంచి షూ తీయించండి. అంతేగాని ఒక మోటార్ సైకిల్ ఇచ్చి దాని గురించి తెలియకుండా వాళ్ళకి స్పీడ్గా వెళ్ళడం, డ్రైవింగ్ రాదు, ఆ వయసుకు లైసెన్స్ తీసుకునే అర్హత కూడా ఉండదు, బాగా రోడ్డు మీద వదిలేస్తే అతను వెళ్ళడం ఆ పిల్లోడు ఇంకో ఫ్రెండ్ని తీసుకెళ్లడం, ఇద్దరు పోవడం స్పీడ్గా తెలియకుండా రోడ్ సైన్స్. కార్యక్రమానికి విచ్చేసిన మా మిత్రుడు మరియు ఎంబీఏ ప్రొఫెసర్ సార్ గారికి, అలాగే పంచాయత్ సెక్రటరీ ఎర్దొడ్డి గారికి, అలాగే వేదికపై ఉన్న ఈ కార్యక్రమం ఈరోజు గురు పౌర్ణిమ, అలాగే మెగా పీరియడ్ ఈరోజు మీరందరూ రావాల్సిన అవసరం ఏముంది. సో ఈరోజు ఏమంటే వేదవ్యాసుని పుట్టినరోజు, అలాగే గురువు యొక్క ప్రాముఖ్యతను పిల్లలకి తెలియజేసే రోజు టీచర్లే చెప్తుంటారు కదా, టీచర్ల గురించి మనం కూడా చెప్పుకోవాలి కదా, అసలు ఏంటి వాళ్ళనేది, వాళ్ళ గురించి ఈరోజు ఒక గురు పౌర్ణిమ రోజు వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకునే దానికోసమే. అలాగే ఈ కార్యక్రమంలో నన్ను కూడా మిమ్మల్ని మోసుతుందన్నమాట. మీకు కావాల్సినటువంటి భాగాలన్నీ బరువు భరించుంటుంది. ఓకే, అయిపోయిందమ్మా. ఈ పాదాలు కడిగిన తర్వాత పసుపు వేయండి, ముందర వెనకలంతా పసుపు వేయాల. ఫస్ట్ పసుపు వేయండి, కుంకుమ కాదు పసుపు వేయండి పాదాలకు. ఫస్ట్ పసుపు వేయండి పాదాలకు. మీ తల్లి పాదాలు పసుపు వేయండి, మా పసుపు లేకపోతే పంపిస్తాం. పసుపు తీసుకోండి, పసుపు అవుతుంది. పసుపు ఏమా మీ పిల్లలు అక్షంతలు పిడిందమ్మా, మా అక్షంతలు పిడి పసుపు నీటితో శుభ్రపరిచిన తర్వాత పాదాలను పసుపు వేయండి. ముందరగా పిల్లలు పసుపు వేయాలి. ఫస్ట్ కుంకుమ పెట్టదండి, ఇప్పుడే కుంకుమ పెట్టుకుంటే ఇప్పుడే ఫస్ట్ పసుపు వేయాల. అందుకనే మన సంస్కృతి, భారతీయ సంస్కృతి తెలియాలి మీకు. గురు పౌర్ణిమ రోజు
మొట్టమొదటిగా పెళ్లి తెచ్చుకోండి, మంచి జ్ఞానంలో చేయండి. అన్ని చేసుకుని ఓకే. పసుపు గుమ్మాలిస్తుంది. మీరు పసుపు ఎంత బాగా పెడతారో మన స్కూల్ ముందర మాత్రం వెనుకడు పోయేలా, వెనక కూడా పాదాలు వెనుక భాగం పోయండి, వెనుక భాగం పోయేలా, ముందర పోయేలా. ఇప్పుడు వస్తుంది వాసన, పసుపు వాసన. ఇప్పుడు వస్తుంది పసుపు వాసన బయటికి. మొత్తం మన పాఠశాల ఆవరణంలో ఏమైనా బ్యాక్టీరియాస్ ఏమన్నా కూడా పాదాలు వెనుకల ముందర నీళ్ళేదమ్మా, ముందర భాగము వెనుక భాగము నీళ్ళు వేయండి. పాదాలు ముందర వెనుకల రే తల్లికి అడగండి రా తండ్రులకి. అజ్ఞానం వెళ్ళిపోవాలని మీలో ఉన్న అజ్ఞానాన్ని ప్రవర్తుంది. మీ తల్లి పాదాలను కడిగే కొద్దీ మీ బుర్రలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా వెళ్ళిపోయి